సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు నేటికి జీలుగ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జీలుగ విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం సరఫరా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అందుబాటులో జీలుగ విత్తనాలు ఉంచడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందని విమర్శించారు. వ్యవసాయ అధికారి కూడా సానుకూలంగా స్పందించి రేపటిలోగా కనీసం మిరుదొడ్డి మండలానికైనా కొన్ని జీలుగు విత్తనాల బ్యాగులు సప్లై చేస్తాం, కంపల్సరీ తప్పకుండా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు రైతుల విషయంలో కరెంటు కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, సమయానికి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రభుత్వంలో విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కాంగ్రెస్ పార్టీ ఫైరవీలు మానేసి రైతుల విషయాల్లో పట్టించుకొని రైతులకు సమయానికి విత్తనాలు అందించాలి, సమయానికి కొనుగోలు చేయాలి, సమయానికి కరెంటును అందించాలనే దాని మీద పాలనా వ్యవస్థ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు రేపటిలోగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లా వ్యవసాయ అధికారి మాట ఇచ్చినట్టుగా మా మండలానికి జీలుగు విత్తనాలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులందరినీ మళ్ళొక్కసారి కలెక్టరేట్కి తీసుకొచ్చి ఇక్కడ ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మన వ్యవసాయ అధికారి ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కూడా సకాలంలో అందించాలని డిఓ గారిని జిల్లా వ్యవసాయ అధికారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మీకు మిరుదొడ్డి మండలానికి రేపటిలోగా జీలుగ విత్తనాలు అందజేద్దామని తెలియజేయడం జరిగింది. అన్ని విత్తనాలను కూడా తొందరగా అందించి రైతులను ఆదుకోవాలని మేము కోరడం జరిగింది.